ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమున మరి మీ వద్దకు ఒక చక్కని వర్తమానంతో మీ వద్దకు వచ్చున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కాడి, ఎందుకంటే ప్రజలు ఈ దినమున అనేక విధాలమైన కాడి అనేది మోస్తూ ఉన్నారు. సమస్య అనే కాడి, బాధలనే కాడి, వ్యాధులనే కాడి, అవమానాలనే కాడి. అయితే మత్తయి సువార్త 11:28 ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది, చదువుదాం. ప్రయాసపడి భారం మోసికొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని ప్రార్థన. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు. ఈ వాక్యం ద్వారా మందరితో మాట్లాడమని యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ ఏమని రాయబడిందంటే, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అంటున్నారు. అంటే ఇక్కడ ఏమంటాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి. అంటే మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆయన కాడి ఎలా ఉందట, ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఇప్పుడు రకరకాల కాడులు ప్రజలు మోస్తున్నారు. అయితే నువ్వు ఏ కాడి కింద ఉన్నావు ప్రియ సోదరుడా, సోదరి? కొన్ని కాడులు మీ ముందుకు తీసుకొచ్చి చూపిస్తాను. చూడండి పరిశుద్ధ గ్రంథంలో. అయితే ఈ కాడు మనము విరగగొట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. అది అభిషేకం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. రకరకాల కాడులు ఉన్నాయి. అయితే నీవు ఏ కాడి కింద నువ్వు పనిచేస్తున్నావు, ఏ కాడి కింద నువ్వు ఉన్నావు? చూడండి యెషయా గ్రంథం 10:27 ఏమనుంది? ఆ దినమున నీ భుజం మీద నుండి అతను బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. దేవునికి మహిమ కలుగునుగా. నీ మెడ మీద నుండి ఆ కాడి కొట్టివేయబడును. ఈరోజు వాక్యం ఉంటున్న సోదరి సోదరుడా, ఏ కాడి కొట్టివేయబడాలి? ఎందుకంటే రకరకాల బానిసత్వం అనే కాడుల కింద, పాపం అనే కాడి కింద, శోధన అనే కాడి కింద, అవమానములనే కాడి కింద, నిందలు అనే కాడి కింద నువ్వు ఉన్నావేమో. చూద్దాం. లేవియాకాండము 26:13 ఇక్కడ ఒక కాడి కనిపిస్తుంది. ఏం కాడి అది? మీరు ఐగుప్తులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి తిని నేను మీ దేవుడైన యెహోవాను నేను మీ కాడి పలుపులను తెంపి దేవునికి మహిమ. మీ కాడి పలుపులను తెంపి అంటే ఏం కాడి ఇది? ఐగుప్తు అనే కాడి అని ఉంది. 26:13 మీరు ఐగుప్తులకు దాసులు కాకుండా. అంటే ఇదే కాడి, ఐగుప్తు అనే కాడి. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిస బ్రతుకులు బ్రతికారు. చాలా మరి ఇశ్రాయేలు ప్రజలు, మరి ఆ పూర్వీకులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, అవమానాలు భరించారు, దెబ్బలు తిన్నారు, ఎన్నో రకరకాల శ్రమలు, ఈ బాధలు భరించలేక దేవునికి మొరపెట్టారు. దేవా, మాకు ఈ శ్రమ నుండి తప్పించమని. ఈరోజు క్రైస్తవ సోదరా, సోదరి, నీవు కూడా ఇలాంటి శ్రమలు అనుభవిస్తున్నావా? ఎన్నో రకాలుగా అవమానాలు, సూటిపోటి మాటలు, నిందలు ఎన్నో రకాలుగా అనుభవిస్తూ ఉన్నావా? ఈరోజు ప్రభు ఆ కాడి అనేది కొట్టివేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది వివాహమైనా కూడా మనశ్శాంతి లేని స్థితి, వివాహమై కొంతమంది పిల్లలు లేక ఎన్నో రకాలుగా ఈ గొడ్రాలనే కాడి మోస్తూ, అవమానాలు అనుభవిస్తూ, నిందలు అనుభవిస్తూ, దోషాలను అనుభవిస్తూ ఎన్నో రకాలుగా అనుభవిస్తూ ఉన్నారు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిస బ్రతుకులు బ్రతికి వాళ్ళు అనుకున్నారు, ఇక ఏడుస్తున్నారు, దేవా మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని విడిపించండి, ఈ బానిసత్వం నుండి మమ్మల్ని తప్పించండి అని వారు చేసిన మొర, వారు చేసిన ప్రార్థన, వారి పడ్డ శ్రమ దేవుడు చూశాడు. చూడు, నిర్గమాకాండం 3:7 చదవండి. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిత్యముగా చూచి తిని తమ కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర
మొరను వింటిని, వారి పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖమును నాకు తెలిసే ఉన్నవి. చూడండి ఏమంటున్నారు, వారు పెట్టిన శ్రమ, వారు పెట్టిన బాధ, వారు పెట్టిన దుఃఖం ఇవన్నీ దేవుని దగ్గర ఇచ్చారు. వాళ్ళు అంటున్నారు, దేవా మేము దెబ్బలు తింటున్నామయ్యా, మేము అవమానాలు భరిస్తున్నామయ్యా, మేము తట్టుకోలేకపోతున్నాం, దేవా మాకు విడుదల కావాలి. దేవునికి మొరపెట్టారు. ఎందుకంటే దేవుడు ప్రేమామయుడు, దేవుడు జాలి గలవాడు. ప్రియ క్రైస్తవ బిడ్డల, ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించే దేవుడు కనుక వారి పెట్టిన శ్రమ, వారి పెట్టిన దుఃఖం, వారు పెట్టిన వేదన ఇవన్నీ ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిస బ్రతుకుతూ వారు అనుభవించిన ఆ శ్రమను దేవుడు చూశాడు, వారి మొరను విన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏమంటున్నారంటే, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో వారు పెట్టిన మొర వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేవని. చూడండి క్రైస్తవ సోదరుడా, ఈరోజు నీ జీవితంలో ఎలాంటి దుఃఖం అనుభవిస్తున్నా, ఎలాంటి శ్రమ అనుభవిస్తున్నావు, ఎలాంటి బాధ అనుభవిస్తున్నావు, నువ్వు పెట్టిన ఈ మొర దేవుడి దగ్గరికి వెళ్ళింది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు అనుకోవచ్చు, నా బాధ ఎవరికి తెలియట్లేదు, నా కష్టం ఎవరికి తెలియట్లేదు, నా శ్రమ ఎవరు చూడట్లేదే, నా బాధకి ఎట్లా పరిష్కారం ఏంటి అనుకుంటున్నావు కదా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ మొర వింటున్నాడు. దేవునికి మహిమ. ఆ దినమన ఇశ్రాయేలు ప్రజలు మొరని విని వారి బాధను చూచిన దేవుడు వారి కొరకు రక్షకుడుగా మోషేను పంపించాడు. ఎందుకంటే ఫరో వలన మరి ఇశ్రాయేలు ఐగుప్తులో రకరకాల శ్రమలు అనుభవించారు. ఈరోజు వాక్యం వింటున్న సోదరి, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, ప్రియ అక్క, నీవు అనుభవిస్తున్నావా? అయిన వారి ద్వారానే శ్రమ అనుభవిస్తున్నావా? లేక నీ భర్త ద్వారా శ్రమ అనుభవిస్తున్నావా? లేక నీ భార్య ద్వారా శ్రమ అనుభవిస్తున్నావా? పిల్లల ద్వారా శ్రమ అనుభవిస్తున్నావా? ఐగుప్తు లాంటి శ్రమలు నువ్వు అనుభవిస్తూ ఉంటే, ఎందుకంటే దేవుని వాక్యం ఉంది, ఐగుప్తులు కలగజేసిన రోగములను ఏది కూడా మీకు రానిన్నాను. అంటే అంత భయంకరమైన కఠిన శ్రమ ఐగుప్తులో దేవుడు వాళ్ళకి కలగజేశాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల మీద వీరు తిరుగుబాటు చేసి ఇశ్రాయేలు ప్రజలను రకరకాల హింసల పాలు చేసి, అందుకే ఐగుప్తు అనేది అది నిష్ప్రయోజనమైనది, అది పనికి మాలినదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు ఇలాంటి శ్రమలో, ఇలాంటి బాధలు నువ్వు ఉన్నావేమో, ప్రభు ఈరోజు ఆ కాడి విరగగొట్టును గాక. ఇలాంటి కాడి క్రింద నువ్వు ఇంకా ఉన్నావేమో, ఈ శ్రమలలో నువ్వు ఇంకా మునిగిపోతున్నావేమో. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యములు 7వ అధ్యాయములు ఇక్కడ మరి ఐగుప్తు వారితో అనుభవించిన ఈ శ్రమ, ఈ బాధ, ఈ దుఃఖం ఇక్కడ రాయబడింది కనుక అలాంటి బాధలలో, దుఃఖములో, అన్ని శ్రమలలో వారు ఉండి వారు ఇంకా లోబడక, దేవునికి లోబడక వాళ్ళ ఇష్టానుసారంగా జీవించారు. అయితే దేవుడు ప్రేమామయుడు గనుక, క్షమించే దేవుడు గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 2వ వచనం చదవండి. నా నోటి మాట విచారణ చేయక, అదిగో నా నోటి మాట విచారణ చేయక, ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకున్నట్టుకు ఐగుప్తు నీడని సరే ఇన్ని దెబ్బలు తిన్నా, ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నా ఐగుప్తు నీడకే వెళుతున్నారు. ఇంకా చాలామంది జీవితాలు అంతే. ఈరోజు నీ జీవితంలో కూడా ఈ ఐగుప్తు అనే పాపంలో ఉన్నావా? ఐగుప్తు అనే శాపంలో ఉన్నావా? ఏస్తున్నాములు ఈ దినమున ఆ కాడి విరిచివేయబడాలి, ఆ కాడి కొట్టివేయబడాలి, ఆ కాడి కింద నుండి దేవుడు నిన్ను రక్షించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఐగుప్తు అనే కాడి విరిపివేయబడును గాక. దేవునికే మహిమ. హల్లెలూయా. మొదటిగా చూస్తున్నట్లయితే ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే ఐగుప్తు అనే కాడి విరగగొట్టాలి. దేవునికే మహిమ. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 25వ వచనంలో కూడా చూద్దాం. నా దేశంలో అశ్షూరును సంహరించెదను, నా పర్వతం మీద నలగద్రొక్కెదను, వారి కాడి నా జనుల మీద తొలగిపోవును. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇక్కడ కూడా గమనించినట్టయితే ఇక్కడ ఎవరంటే వీరు అశ్షూరీయులు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు మరి దేవుడు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి అలా చేసిన తర్వాత వీరు ఇంకా దేవుని మాట వినకుండా, కొన్నిసార్లు దేవుని మాట లోబడినప్పుడు వీళ్ళని అశ్షూరీయుల చేతికి అప్పగించారు. అసలు ఈ అశ్షూరీయులు వీరెవరంటే వీరు ఎలాంటి గర్వాంధులు, వీళ్ళు గర్విష్ఠులని బైబిల్ చెప్తుంది. చూద్దాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం చూడండి. కావున సియోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభు తన కార్యమంతా నెరవేర్చిన తర్వాత నేను అశ్షూరు రాజు యొక్క హృదయ గర్వం వలన
ఫలం బట్టి అతని కన్నుల అహంకారం చూపట్టి. చూడండి ఇక్కడ ఏముంది, ఈ అశ్వరీయులకు కనిపిస్తుంది అంటే హృదయ గర్వం, కన్నులకున్న అహంకార చూపు. ఈరోజు క్రైస్తవ బిడ్డలారా, దేవుడు నిన్ను హెచ్చించిన తర్వాత, దేవుడిని ఒక పొజిషన్ నిలబెట్టిన తర్వాత ఇంకా నీ అహంకార దృష్టి పోవటలేదేమో, నీ హృదయ గర్వం తగ్గట్లేదేమో. ఎందుకంటే గర్విష్ఠులను ఆయన గడ్డి మేయించాడు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథం 4:30 కూడా ఈ నెబుకద్నేజర్, బబులోను సామ్రాజ్యాన్ని అధికారిగా ఉన్న బబులోను రాజు అయిన నెబుకద్నేజర్ ఏమనుకున్నాడంటే, నా బలము, నా ధనము, నా ఘనము, నేను అన్ని ప్రతి దాంట్లో నా అనుకుంటున్నాడు. నువ్వు కూడా అన్ని విషయంలో నేను అనుకుంటున్నావా? నాశనానికి ముందు గర్వం నడుస్తుందని బైబిల్ చెప్తుంది. అహంకారం దృష్టితో నువ్వు జీవిస్తున్నావేమో. ఎందుకంటే హృదయం గర్వంతో ఉన్న వాళ్ళని దేవుడు అణిచేసేసాడు. క్రైస్తవ బిడ్డలారా, దేవుని పిల్లలుగా మనం అణిగిమణిగి ఉండాలి. మనలో ఉన్న గర్వాన్ని విరిచేయాలి. చూడండి అక్కడ చదవండి. రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణమును ఏమంటున్నాడు ఇక్కడ? ఈ బబులోనును మహావిశాల ఈ పట్టణమును నా బలాధికారము అంటున్నాడు. చూడండి అక్కడ గమనించండి. ఈ బబులోనుని, ఈ సామ్రాజ్యం, ఈ విశాల పట్టణము నా బలాధికారం, నా బలం. క్రైస్తవ బిడ్డలారా, ఎంతవరకు నీ బలం? ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు నీ జీవితం ఒక చలి జ్వరం వస్తేనే ఈ దేనికి పనికిరావు, మలేరియా జ్వరం వస్తేనే వణికిపోతావు. ఇక నా బలం, ది అలెగ్జాండర్ గ్రేట్ అనేక రాజ్యాలను జయించాడు. ఏమనుకున్నాడు? నాకు తిరుగులేదు అనుకున్నాడు. నేను తిరుగులేని వీరుణ్ణి, మహాశూరుణ్ణి అనుకున్నాడు. అయితే ఒక దోమ ఈ యొక్క చెంప మీద, బుగ్గ మీద దోమ కొడితే ఎన్ని రకాల ట్రీట్మెంట్లు, ఎంతోమంది వైద్యులు ఎన్నో రకాలుగా వైద్యం అందించారు. ఏ వైద్యుడు వాళ్ళని కాపాడలేకపోయారు. చివరికి ఆయన అనుకున్నాడు, ఈ చేతులతో రాజ్యాన్ని జయించాను, రక్తాన్ని వలికించాను, కానీ ఎన్నో రాజ్యాలు జయించాను, కానీ ఈ దోమని నేను జయించలేకపోయాను. అంటే ఆ దోమ కాటు వలన వచ్చిన ఆ జ్వరం, మరి ఆ విషజ్వరం, దీన్ని జయించలేక ఏ వైద్యులు కూడా ఆ సరైన ట్రీట్మెంట్ చేయలేక చివరికి ప్రాణాలు కోల్పోయారు తక్కువ వయసులోని, యవన కాలంలోని. ఎందుకంటే క్రైస్తవ బిడ్డలారా, మరి ఆయన అన్ని రాజ్యాలను జయించాడు. ఏమైంది బలం? ఈరోజు నీవు కూడా నువ్వు అనుకుంటున్నావేమో నా బలం. అందుకే ఆయన ఏమన్నాడంటే, ది అలెగ్జాండర్ గ్రేట్ చక్రవర్తి గారు ఏమంటున్నాడంటే, ఇదిగో నేను చనిపోయిన తర్వాత నాకు ఎవరైతే ట్రీట్మెంట్ చేస్తారో ఈ వైద్యులే నా యొక్క సమాధి బాక్స్ని, ఆ పెట్టెను వాళ్ళు మాత్రమే మోయాలి. ఎందుకని? వీళ్ళు మాత్రమే మోయాలి, వైద్యులు మోయాలని చెప్పాడు. ఆయన పెట్టిన షరత్. రెండవది, నేను ఎన్నో వజ్ర వైడూర్యాలు, ధనాన్ని, మరి వజ్రాలని, బంగారాన్ని సంపాదించా, కానీ ఏది కూడా నేను పట్టుపోవటలేదు, ఒట్టి చేతులతో వెళ్తున్నాను. అది నన్ను ఆ బాక్సులో పెట్టినప్పుడు నా చేతులు వేలాడదీయమన్నాడు. ఎందుకంటే ఒట్టి చేతులతో వెళ్తున్నాను. చూడండి, ఇదిగో నేను వెళ్ళేటప్పుడు ఈ ధనము కానీ, రత్నరాశులు కానీ ఏమి నేను తీసుకెళ్ళట్లేదు, అవి ఒట్టి చేతులతో వెళ్తున్నాను అన్నాడు. ఒకటి. తర్వాత ఈ వైద్యులు ఎవరు కూడా నాకు ఏమాత్రము నన్ను స్వస్థపరచలేదు. అంటే నేను రాజునై ఉండొచ్చు, రాజ్యాన్ని జయించవచ్చు, నేను దీన్ని జయించలేకపోయాను, ఈ వ్యాధిని, ఈ దోమకాటుని జయించలేకపోయినాను చెప్తున్నాడు. చిన్న దోమకాటుకి ఆయన ఆ విధంగా మరణించాడు. క్రైస్తవ బిడ్డలారా, నా బలం ఎందుకు? నీ బలం ఈ దేనికి? నీ బలం, ఈ బలం దేనికి ఉపయోగపడుతుంది? గుర్తు చేసుకో. నా బలాధికారముతోను, నా ప్రభావ ఘనతను కనపరచుడికై, అది ఏమంటున్నాడు? నా బలాధికారము, నా ఘనత, నా ప్రభావము కనపరచుడికై నా రాజనగరమున, ఇదంతా నేను కట్టించింది కాదా? నేను ఏమనుకుంటున్నాడు? తను హెచ్చించుకుంటున్నాడు. నేను నా 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 క్రైస్తవ బిడ్డలారా, ప్రతి విషయము నువ్వు నా అంటున్నావా? నేను అనుకుంటున్నావా? నేనే గొప్పవాడిని అనుకుంటున్నావా? నేనే వీరుణ్ణి అనుకుంటున్నావా? నేనే శూరుణ్ణి అనుకుంటున్నావా? జాగ్రత్త. కరోనా వచ్చినప్పుడు ప్రపంచంలో ఎంతమంది, లక్షల మంది చనిపోయారు. చాలామంది కరోనా కాటుకు బలైపోయారు. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారండి. అయ్యో, డాక్టర్లు ప్రయత్నాలు చేస్తారు, ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తారు, అయినా సరే చాలామంది పుట్లుగా ఎంతమంది ఎగిరిపోయారు ఆ కరోనాలో. ఎందుకు నీ బలం? బలాఢ్యులు అనుకున్న వాళ్ళు కూడా ఆ టైంలో, ఎంతమంది గొప్ప వారు కూడా ఆ యొక్క కరోనా కాటుకు బలైపోయారు. క్రైస్తవ బిడ్డలారా, ఏ విషయంలో నా బలము, నా ఘనము, నా ధనం అనుకోవద్దు. దేవుని శక్తి లేకుండా, దేవుని ప్రభావం లేకుండా మనము లేము. ఎందుకంటే ఈరోజు మనం ఇలా ఉండగలిగామంటే ఆ దేవుని కృప, తినగలుగుతున్నామంటే దేవుని కృప, జీవిస్తున్నామంటే దేవుని కృప. ప్రతిదానికి దేవుని గణపరచు, దేవుని స్తుతించు. ఇది అంతా మనకిచ్చింది దేవుడు.
మన దౌర్భాగ్యులమైన పాపులమైన అనేక చేయరాని కార్యాలు చేస్తున్నా ఇప్పటికీ స్టిల్ నౌ ఆయన మనం క్షమిస్తూ ఉన్నాడు, మనం ప్రేమిస్తున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఎప్పుడైతే ఈ నెబుకద్నెజర్ ఆ విధంగా గర్వించాడో, దేవుడను వెర్రివాడా, ఎందుకంటే నీవు నా బలము, నా ధనము, నా ఘనం అంటున్నావు కదా, ఇప్పుడు ఎద్దులాగా గడ్డి మేస్తావు. రాజుగారు అయ్యుండి సింహాసనం నుండి పారిపోతున్నాడు. కారణం ఏంటంటే ఇప్పుడు మానవ మనసు పోయింది, పశు మనసు వచ్చేసింది. ఆ ఎద్దులే కాళ్ళ గోళ్ళు వచ్చేసేసాయి, తర్వాత కొమ్ములు వచ్చేసాయి, ఎద్దులాగా వెళ్ళి గడ్డి మేసేశాడు ఒక రాజు అయ్యుండి. క్రైస్తవ బిడ్డలారా, కారణం ఏంటి? గర్వించాడు. ఈరోజు నీ జీవితంలో అలాంటి గర్వం ఉందా? ఎందుకు నీకు ఈ గర్వం? గర్వాన్ని విడిచిపెట్టు. క్రైస్తవ సోదరులారా, అశూరీలు అంటే గర్విష్ఠులు. ఈరోజు నీ జీవితంలో అలాంటి గర్వం ఉంటే ఇప్పుడే ప్రభు ఆ గర్వం నుంచి నీకు విడుదల ఇచ్చును గాక. మరి 2వ దినవృత్తాంతం గ్రంథములు కూడా ఉజ్జియా అనే వ్యక్తి దేవునిని ఆశ్రయించినంత కాలం వర్ధిల్లాడనంత. 26వ వచనములో అతను జకరియా దినములలో ఎలా ఉన్నాడట? అతను దేవునిని ఆశ్రయించినంత కాలము వర్ధిల్లాడనంత. అయితే చదవండి. దేవుని ప్రత్యక్ష విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం. చూడండి, దేవుని ఆశ్రయించినంత కాలం బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే పేరు వచ్చేసింది, ఘనత వచ్చింది, కీర్తి ప్రపంచం అంతా వ్యాప్తి చెందింది, ఉజ్జియా గారు చాలా మంచి వ్యక్తి అని అందరూ పొగటం ప్రారంభించారు. ఈ కథల్లో ఏమైందంటే చూడండి, స్థిరపడ్డాడు, అన్నీ బాగుంది. ఇక రాజ్యంలో స్థిరపడేలేకే మనస్సును గర్వించాడు. 16వ వచనం చదవండి. అయితే అతడు స్థిరపడిన తర్వాత అదిగో స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి అది. క్రైస్తవ బిడ్డలారా, స్థిరపడ్డ తర్వాత ఇతరులో గర్వం వచ్చేస్తుంది. ఈరోజు దేవునికి ఇచ్చిన తర్వాత అన్నీ గర్వం వస్తుందా? ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఒకప్పుడు ఏమీ లేని స్థితి, ఒకప్పుడు దౌర్భాగ్య స్థితి, ఒకప్పుడు దరిద్ర స్థితి. దేవుడికి స్థితి కలగజేశాడు. దాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పు, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండు. ఈరోజు కొంతమంది కొంచెం కలిగి ఉండేలాగే ఎదుటి వారిని చీప్గా చూస్తున్నారు, ఎదుటి వారిని తక్కువగా చూస్తున్నారు, ఎదుటి వారిని చీప్గా మాట్లాడుతున్నారు. క్రైస్తవ బిడ్డలారా, దేవుడు నిన్ను హెచ్చించిన తర్వాత దేవుని ఘనపరచడం నేర్చుకో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అశూరీలు అనగా గర్విష్ఠులు, మరి గర్వ హృదయం కలిగిన వారు. వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈరోజు అశూరులని కాడి నీ మీద నుండి విరగొట్టబడును గాక. దేవునికే మహిమ. 3వది ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. 3వ కాడి. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతిగా యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఈ జనులందరూ దాసులు కావాలనని వారి మెడ మీద ఇనుప కాడి ఉంచి తిని. చూడండి, ఎందుకు దేవుడు అంటున్నాడు, నేను దేవుడే, నేనే వీరికి ఇనుప కాడిని వీరి మీద పెట్టా. ఎందుకని? ఈ ఇనుప కాడి ఏది? ఇది బరువైన కాడి, ఇది మోయలేని కాడి, భారమైన కాడి. ఎందుకు దేవుడు ఇలా వీళ్ళ మీద పెట్టానంటే, క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు దేవుడు నేను ఆశీర్వదించిన తర్వాత, దేవుడు నేను ఉన్నతమైన స్థానం నిలబెట్టిన తర్వాత, దేవునికి కలిమి కలగజేసిన తర్వాత కూడా ఇంకా నువ్వు గర్విష్ఠులై నాకు అన్నీ ఉన్నాయి. అందుకే ఆగూరు అంటాడు, నన్ను ఎక్కువగా ధనవంతుడు చేయొద్దయ్యా, అధిక ధనం ఎక్కువైపోతే దేవుడు ఎవరు అంటానేమో అంటాడు. ఒకవేళ నాకు దరిద్రుడిగా ఉన్నాననుకో, బీదనే దొంగిలిస్తానేమో. కాబట్టి నాకు తగు మాత్రం ఇవ్వయ్యా, ఎక్కువ వద్దు తక్కువ వద్దు అంటున్నాడు. నాకు మీడియంగా ఉండాలి. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, చూడండి, ఇక్కడ గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 47వ వచనం చదువుదా. సర్వ సమృద్ధి కలిగి ఉండి నువ్వు సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడు యెహోవాకు నీవు దాసుడు కాలేదు. జాగ్రత్త వినండి. సర్వ సమృద్ధిని దేవునికి ఇచ్చాడు, ఐశ్వర్యము దేవుడిచ్చాడు, ఘనతను దేవుడిచ్చాడు, కలిమిని దేవుడిచ్చాడు, సంతోషం ఇన్ని ఇచ్చినా ఇప్పుడు కొంతమంది ఏమవుతున్నారంటే సర్వ సమృద్ధి కలిగేలేకే దేవుని మర్చిపోతున్నారు. గనుక ఆకలి దప్పికతోను వస్త్రహీనతతోను అన్ని లోపముతోను రప్పించు. శత్రువులకు ఏమవుతారట? దాసుడు. ఏలాగా? ఇప్పుడు అన్ని దరిద్రం, కరువు, కష్టము, వేదన, శ్రమ, అవమానం, నింద, ఇవన్నీ ఎందుకని? దేవునికి అన్ని కలగజేసినప్పుడు దేవుని స్తుతించలా,
దేవుని గణపరచలా. అపోస్తులైన పౌలు అందుకే అంటాడు, రోమాపత్రికలు అంటాడు, కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, శ్రమైన, హింసైన క్రీస్తు ప్రేమ నుండి మమ్మలను ఎడబాపగలిగిన వాడు ఎవరు అంటున్నాడు. క్రైస్తవ బిడ్డలారా, శ్రమ వచ్చిందా దేవుని స్తుతించు, కష్టం కలిగిందా దేవుని గణపరచు, శ్రమలో కూడా దేవుని మహిమపరచు నేర్చుకో. దేవునికే మహిమ. శ్రమ దినమును కృంగిపోవద్దు. శ్రమ దినమున దేవుడు నాకెందుకు ఇలా చేశాడు, నాకే ఎందుకు ఈ శ్రమలు అనుకోవద్దు. కానీ యోబు జీవితంలో తనకొచ్చిన కష్టాలు, శ్రమలలో దేవుని స్తుతించినప్పుడు రెండంతలుగా మేలు పొందుకునేలాగా దేవుడు చేశాడు. డబల్ బ్లెస్సింగ్స్ దేవుడు యోబుకి ఇచ్చాడు. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో శ్రమ అనుభవిస్తున్నావా, శోధన అనుభవిస్తున్నావా, వాటిని బట్టి కూడా దేవుని మహిమపరచడం నేర్చుకో. శ్రమ దినమున కృంగిపోయే వ్యక్తిగా నువ్వు ఉండొద్దు. దేవునికే మహిమ కలుగును గాక. అంటే ఈ మూడవ కాడి ఏంటంటే ఇది ఇనుప కాడి. క్రైస్తవ బిడ్డలారా, నీ జీవితంలో కరువులు, కష్టాలు, వేదనలు, శ్రమలు ఏదో వస్తున్నాయా, అయినా దేవుని మహిమపరిచే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడే దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ వాక్యం వింటున్న క్రైస్తవ సోదరుడా, నీ జీవితంలో ఎలాంటి శ్రమ అనుభవం కూడా ప్రయాణం చేస్తున్నావేమో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా గమనించినట్లయితే దేవునికి మహిమ. 4వ కాడి చూద్దాం. 1 రాజుల గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం. నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను. నీ తండ్రి నిర్మించిన కఠినమైన దాసత్వమును మా మీద అతను ఉంచిన బరువైన కాడిని నీవు చురుకుగా చేసిన. జాగ్రత్త వినండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇది బరువైన కాడి. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఈ భరించలేని ఈ బరువైన కాడిని నీ మీద ఉందేమో. ఇక్కడ కొంతమంది ఆ రాజ్యంలో ఉన్న వీరందరూ రెహబాం దగ్గరికి వచ్చి పెద్దలందరూ అడుగుతున్నారు, అయ్యా మీ తండ్రి గారు మా మీద బరువైన కాడి మోపారయ్యా, ఈ భారమైన పన్నులు కట్టలేకపోతున్నాం. వాళ్ళు ఎంతో మొరపెట్టారు. క్రైస్తవ బిడ్డలారా, మరి ఆయన వాళ్ళకి ఇవ్వాల్సిన సమాధానం మంచిగా ఇవ్వలేదు కనుకని ఆ రాజ్యాన్ని కోల్పోయాడు. క్రైస్తవ బిడ్డలా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. మరి నీ జీవితంలో కూడా ఈ బరువైన కాడిని మోస్తున్నావేమో. బరువైన కాడిని దేవుడు చులకన చేయబోతున్నాడు. ఆయన దగ్గరికి వస్తే ఆ కాడిని తేలిగ్గా చేసే దేవుడు. ప్రభుకే మహిమ కలుగును గాక. చూడండి, మీకు ఇదేనా మన 4 కాడుల గురించి చెప్పాను. క్రైస్తవ బిడ్డలారా, మొదటి కాడి ఐగుప్తు అనే కాడి, 2వ కాడి అషూర్ అనే కాడి, 3వ కాడి ఇనుప కాడి, 4వ కాడి బరువైన కాడి. అయితే యేసయ్య దగ్గరికి వస్తున్నట్లయితే యేసయ్య ఏమంటున్నాడు, నా కాడి సులువైనది, తేలికైనది అంటున్నాడు. ఎన్ని కాడుల కింద కాదు, యేసయ్య కాడి కిందకు వస్తే యేసయ్య నిన్ను దీవిస్తాడు, యేసయ్య నిన్ను ప్రేమిస్తాడు. మరి ప్రభు దగ్గరికి వస్తావా? ఎంత ఘోరపాపినైనా ఆయన క్షమిస్తాడు. ఎందుకంటే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. ప్రభు దగ్గరికి వస్తారా? ప్రభు నిన్ను దీవిస్తాడు, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు. ఈ దినమును విన్న వర్తమానం ప్రతి హృదయంలో ఫలింపు దయచేయండి. ఎవరైతే దాసత్వములో ఉన్నారు, ఎవరైతే కఠినమైన శ్రమలలో ఉన్నారు, ఎవరైతే మోయలేని భారముతో ఉన్నారు, ఎవరైతే అవమానాలతో బాధించబడుతున్నారు, ఎవరైతే రోగాలతో ఉన్నారు, శ్రమలలో ఇరుకులు ఇబ్బందులు ఉన్నారు, ఇప్పుడే ఈ బిడ్డలను దర్శించండి ప్రభా. నీ శక్తిని బిడ్డల మీద ప్రవహింపజేయమని నీ మేలుతో నింపండి, మహిమ పొందండి ప్రభువా. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ఎవరైతే నాయన శ్రద్ధగా ఇదిగో ఈ వర్తమానం వింటూ హృదయం నిన్ను ధ్యానించుకుంటూ ఉన్నారు, వారిని మీరు ఆశీర్వదించి నీ మేలుతో తృప్తిపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు, మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు. నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, రాముల వీధి, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలకు తప్పకుండా ఈ నెంబర్కు మరి మీరు కాల్ చేయండి. మీరు ఎనీ టైం మీకోసం ప్రార్థించడానికి నేను నా ప్రార్థనా బృందం సిద్ధంగా ఉన్నాం. అంత మాత్రమే కాదు, అనేక మంది ప్రజలకు సువార్త మరి ఈ విధంగా అందించగలుగుతున్నామంటే మీ అందరి ప్రోత్సాహంతో. ఒకవేళ ఈ కార్యక్రమానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలంటే తప్పకుండా ప్రియ దేవుని బిడ్డలారా మమ్మల్ని సంప్రదించండి. ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు 9703467777కు ఫోన్పే, గూగుల్ పే కూడా ఉంది. ఒకవేళ మీరు మీ వంతుగా
సహాయ సహకారాలు అందించాలంటే ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా కూడా మీ విరాళాలు, కానుకలు పంపించవచ్చు. ఎందుకంటే అనేక మందికి ఈ స్వార్థను మనం ఇంకా ఎక్కువగా అందించగలిగిన వారం అవుతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మరిన్ని మా వర్తమానాలు వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ చందోలు మోషే అని యూట్యూబ్ ఛానల్ మీరు టైప్ చేస్తే మా వర్తమానాలన్నీ వస్తాయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల ఈ వర్తమానం ఇంకా 10 మందికి మనం వినిపించిన వాళ్ళం అవుతాం. మనందరం కలిసి ప్రభు రాజ్యాన్ని కడదాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, తప్పకుండా నేను మీకోసం ప్రార్థిస్తాను. మా కోసం, మా పరిచర్య కొరకు కూడా మీరు ప్రార్థించండి. ఎనీ టైం అండి, ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు. మీరు ఒకవేళ మీరు ఫోన్ చేసినప్పుడు నేను అందుబాటులో ఒకే ప్రేయర్లో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేదనుకో, మరలా ప్రయత్నం చేయండి. అంతేగాని పాస్టర్ గారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అనుకోవద్దు. మరలా మీరు ప్రయత్నం చేయండి. ఏ టైం అయినా పర్వాలేదండి. ఒకవేళ ఆ టైంలో మేము బిజీ షెడ్యూల్లో ఉంటే తర్వాత అయినా మీకు రిప్లై ఇస్తాం. అంతేగాని రిప్లై ఇవ్వకుండా మాత్రం ఉండను. దేవునికి మహిమ కలుగును గాక. మీ ప్రార్థన అవసరతల కొరకు నేను, నా ప్రార్థనా బృందం ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మా కోసం ప్రార్థించండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని మనసారి కోరుకుంటున్నాను. మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.